అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోకాళ్ళు ఎక్కువ నొప్పులు పుడుతున్నాయి చిన్న వయసులో, అంటే 30 సంవత్సరాల లోపల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి, 40 సంవత్సరాలకి ఆ మోకాళ్ళ ఆపరేషన్ జరిగిందని చెప్పేసి, ఏంటి సార్ దాని మీద అసలు దాని మీద జరిగే ప్రభావం ఏంటి? అవును, మనం ఇందాక అనుకున్నట్టు మనకి ఇవాళ రోజుల్లో మనకి స్టూడెంట్ సిస్టంలోనే, ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఈ పీరియడ్స్, ఈ గేమ్స్ కానీ ఈ పీటీ పీరియడ్ తేకపోవడం వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఊపాయం అనేది ఒకటి వస్తుంది, ఒబేసిటీ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఈ జీవన శైలి వల్ల కూడాను మనకి ఎముకలు అనేవి పడటం తగ్గిపోతుంది. దానివల్ల మన చిన్న వయసులోనే ఒక 45-50 సంవత్సరాలకి అరిగిపోవాల్సిన ఎముకలను కూడా చిన్న వయసులో అరిగిపోతున్నాయి. ఇది 30 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కూడా కావచ్చు. 20 సంవత్సరాలు అరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఆపరేషన్ చేసిన వాళ్ళు, కీలు మార్పులు ఆపరేషన్ చేసిన వాళ్ళు 26 సంవత్సరాలు ఉన్నారు. యంగెస్ట్ స్టేజ్ వచ్చి 21 ఇయర్స్. 21 ఇయర్స్ కూడా మనకు కీలు మార్పు చేయాల్సి వస్తుంది. కీళ్ళవాతం జబ్బు వల్ల మనకి ఎముకలన్నీ కూడాను అరిగిపోయి చిన్న వయసులోనే మోకాలు పట్టుకుపోతూ ఉంటాయి. నడవటానికి కూడాను అడుగు తీసుకడిగడానికి ఒకసారి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఆపరేషన్ ఒకటే పరిష్కారం అవుతూ ఉంటుంది అనమాట. సాధారణంగా ఈ ఎముకలకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు మందులు లేకుండా ఏ సమస్యను ఎంతవరకు పరిష్కరించవచ్చు, మందులతోటి ఏ సమస్యలు పరిష్కరించవచ్చు, ఇక సర్జరీ తప్పదు అంటే ఎటువంటి పరిస్థితుల్లో సర్జరీ చేయాల్సి ఉంటుంది? 3 విభాగాలకు తీసుకుంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అవును సార్, ఇది మన మోకాలు యొక్క స్ట్రక్చర్. ఇది నార్మల్ మోకాలు, హెల్దీ జాయింట్, ఇవన్నీ కూడా డిసీజ్ జాయింట్స్ అనమాట. సాధారణంగా మనకి మోకాలు ఈ మృదులాస్థి అనేది మీరు గమనిస్తే ఈ కార్ట్లేజ్ అనేది స్మూత్గా ఉంటుంది. ఈ స్మూత్గా ఉండటం వల్ల మనకి ఈ జాయింట్ మూమెంట్స్ అన్ని ఫ్రీగా ఉండి అంత నడక కానీ మన రోజువారీ యాక్టివిటీస్ అన్ని కూడా బాగా జరిగిపోతుంటుంది. కానీ మోకాలు అరుగుదలకు వచ్చేసరికి మీరు గమనిస్తే ఇక్కడ చిన్న చిన్న ఈ మృదులాస్థి అనేది, కార్ట్లేజ్ అనేది అరగటం మొదలు పడుతూ ఉంటుంది. ఇది గ్రేడ్ 1 అనమాట. గ్రేడ్ 2కి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ అరుగుదల మొదలయ్యి ఆస్టియోఫైట్స్ అనేది వస్తూ ఉంటుంది. గ్రేడ్ 3కి వచ్చేసరికి ఇంకా అన్ని కూడా ఈ రెండు కూడా జాయింట్స్ అన్ని బాగా అరిగిపోయి ఈ ఆస్టియోఫైట్స్తో పాటు నడవడానికి కష్టంగా వస్తూ ఉంటుంది అన్నమాట. గ్రేడ్ 4కి వచ్చేసరికి ఎన్ని అయిపోయి డిఫార్మ్డ్ అయిపోతూ ఉంటుంది. మోకాలను కూడాను ఇట్లా డిఫార్మ్ అయిపోయి మనం బిగుసిపోతూ ఉంటాయి. రెస్ట్ పెయిన్స్ కూడా వస్తాం, రాత్రిపూట కూడా కంటిన్యూ నిద్ర కూడా పడుతుంది అనమాట. కాళ్ళు కూడా అట్లా దుడిబారిపోతూ ఉంటాయి, వంకలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితికి వచ్చేసరికి మనకి ఆపరేషన్ అవసరం వస్తుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది మనం కొంచెం రెస్ట్ తీసుకోవటం, మంచి ఫుడ్ తీసుకోవటం, తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవటం, తర్వాత సింపుల్ పెయిన్ కిల్లర్స్, పారాసిటమాల్ పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడుకుంటూ ఉంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మనం మన ఇబ్బంది లేకుండా, ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా కూడా మన సింపుల్ గృహ వైద్యంతో మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను నా పేషెంట్లకు కూడా, చిన్న చిన్న వాటికి మన దగ్గర రానవసరం లేదని చెప్పని. మనం అనుకున్నట్టు మోకాళ్ళ నొప్పులు అనేవి భాష బట్టలు వేసుకుంటే వస్తూ ఉంటాయి. సో మనం దాన్ని అవాయిడ్ చేయటం. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు భాష బట్టలు వేసుకోవడం కానీ కాళ్ళు లోనికి మరిసే యాక్టివిటీస్ అన్నీ చేయొద్దు. ఒకవేళ కాలు మరవాల్సి వచ్చింది అనుకోని కాలు చాపుకొని కూర్చోవటం. అట్లాగే మనం స్టెప్స్ ఎక్కి అలవాటు ఉన్నా కానీ స్టెప్స్ కూడా తగ్గించుకోవాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు స్టెప్స్ ఎక్కడం తగ్గించుకోవాలి. ఒకవేళ ఎక్కాల్సి వస్తే ఒక్కో మెట్టు పక్కనే రైలింగ్ పట్టుకొని ఎక్కుతూ ఉండాలన్నమాట. తర్వాత పొలం పనులు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సాధారణంగా చదరపు నేల, గట్టి నేల మీద నడవాలి. ఎగుడు నేలలో కానీ, పొలాల్లో కానీ, ఇసుక నేలలో కానీ నడవకూడదు. అలా నడవాల్సి వస్తే నిదానంగా నడవటం. అట్లా చేయగలిగితే మనకి చిన్న చిన్న నొప్పులన్నీ కూడాను మన ఈ రోజువారీ మనం తీసుకునే ప్రికాషన్ వల్ల తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో మాట, చిన్న చిన్న నొప్పులన్నీ కూడాను మనకు వేడి నీళ్ళు కాపురం పెట్టుకోవడం వల్ల కూడాను తగ్గిపోతూ ఉంటుంది. వీటి కోసం ప్రత్యేకంగా మందు వాడటం, డాక్టర్ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవన్నీ ఈ చిట్కాలన్నీ మన ఇంట్లో వాడే ఈ చిట్కాలన్నీ పని చేయకపోతే అప్పుడు మనం డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. నొప్పి ఎక్కువ ఉన్నా కానీ డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. ఇంకా సాధారణంగా ఈ పెయిన్స్కి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం వల్ల, లేకపోతే ఇంకొక స్టెరాయిడ్స్, అంటే పూర్తిగా బాగా తట్టుకోలేని పెయిన్ వల్ల స్టెరాయిడ్స్ తీసుకుంటారు. దానివల్ల అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అవి లేకోకుండా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయండి, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆర్థోకి సంబంధించి? మనకి పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఎర్లీ స్టేజ్లో అయితే మనం చిన్న చిన్న చిట్కాలు వాడినా, ఇంట్లో వాడే ఈ గృహ వైద్యంతో మనకి తగ్గే అవకాశం ఉంది. కానీ మోడరేట్, లేట్ స్టేజ్లో, అడ్వాన్స్ స్టేజ్లకు అయితే మాత్రం మెడిసిన్స్ అయితే వాడాల్సి ఉంటాయి. మీరు అన్నట్టు ఈ పెయిన్ కిల్లర్స్ ఎనసైడ్ వాడటం వల్ల దానివల్ల దుష్పరిణామాలు కూడా చాలా ఉన్నాయి. అది కొంతవరకే మనకి పనిచేస్తూ ఉంటాయి. వన్స్ ఆ స్టేజ్ దాటిపోతుంది, మనకి నొప్పి ఎక్కువైపోతూ ఉంది, మన వల్ల కావడం లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటారా, దాన్ని డెఫినెట్గా మనకి సర్జరీ అవసరం ఉన్నట్టు మనం లెక్కేసుకోవాలన్నమాట. ఆ సర్జరీకి వెళ్తే మనకి ఇవన్నీ కూడా వాడుకునేది, ట్యాబ్లెట్స్ వాడుకునేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ ఎముకలకు సంబంధించి, లేకపోతే బ్యాక్ బోన్కి సంబంధించి, ఆర్థోకి సంబంధించి ఏదైనా సర్జరీ చేసిన తర్వాత ఒక పేషెంట్ సాధారణ సమయానికి రావడానికి ఎంత సమయం పడుతుంది? పూర్తి స్థాయిలో సాధారణమైన పరిస్థితికి వస్తాడా, లేకపోతే కొంత డిఫరెన్స్ ఉంటుంది? అంటే సాధారణంగా ఉండేదానికి, ఆపరేషన్ జరిగిన దానికి అసలు ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, పేషెంట్ పరిస్థితి?
మేము డిఫరెంట్ టైం చెప్తాం సార్, అది 1 మంత్ అట్లా చెప్తా ఉంటాం. కానీ ఇవన్నీ కూడాను మనిషి యొక్క తన బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. మేము సాధారణంగా ఆపరేషన్ చేసిన అదే రోజు కానీ లేకపోతే మరుసటి రోజు కానీ నడిపిస్తాము, 3వ రోజు మెట్లు ఎక్కిస్తాము, 5వ రోజు డిశ్చార్జ్ చేస్తాం. ఆపరేషన్ చేసిన డే 1 నుంచి కూడా పేషెంట్ నడుస్తూనే ఉంటాడు. మోకాలు ఆపరేషన్ చేసినా కానీ ఆ రోజు నుంచి కూడా నడుస్తూనే ఉంటాడు. 2 వారాలు కుట్లు తీస్తాం. సాధారణంగా మేము 1 మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉంటాం అనమాట. కానీ మేము ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర పరిస్థితులు అనుకూలించకపోయినా లేకపోతే వాళ్ళు పని చేసుకోలేకపోయినా కానీ కుట్లు తీయకముందే వారం రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు, పొలం పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో షాపులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆపరేషన్ చేసిన తర్వాత నేను ఆపరేషన్ చేసిన వాళ్ళు చెట్లెక్కి వాళ్ళు చెట్లు తర్వాత పొలం కరువు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇసుక పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. సాధారణంగా మేము ఒక 4 రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. 4 రోజుల తర్వాత మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చని చెప్తాం. కానీ కొంతమంది బాడీ తత్వం బాగున్న వాళ్ళు, గట్టిగా ఉన్న వాళ్ళు ఈవెన్ 10 రోజుల తర్వాత కూడా తన పని చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఒక పేషెంట్ వచ్చింది, ఆమె ఇంట్లో బజార్ మొత్తం వాకింగ్ చేస్తుంది. అందరూ కూడా చెప్తాను, మీరు కాలు మోకాలు ఆపరేషన్ చేసుకున్నారు, ఈ 10 రోజులు కూడా కాలేదు, అప్పుడు ఇంకంతా తిరుగుతున్నారు అని చెప్పి. అని చెప్పి నాకు నొప్పులు ఏం లేవు, బాగానే ఉన్నాయి, నేను తిరిగితే హ్యాపీగా ఉందని చెప్తా ఉందన్నమాట. సో అట్లా బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది అనమాట. అలాగే సార్, మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. ఎక్కువ మంది పేషెంట్స్ ఏ సమస్యల మీద మీ దగ్గరకు వస్తుంటారు సార్ సాధారణంగా? ఎక్కువ ఈ మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులతోనే వస్తూ ఉంటారు సార్. ఏంటి సార్ దానికి ప్రత్యేకించి ఇప్పుడు వరకు మీరు చెప్పినారు ఫుడ్ హ్యాబిట్స్, డైలీ ఎక్సర్సైజ్ ఇట్లా అన్నిటి మీద ఉన్నారు, ప్రత్యామ్నాయం ఏమి లేదా అని? ఆ పెయిన్స్, ఆ సమస్య వాళ్ళు దరిచేరకుండా ఉండే దానికోసం ఏదైనా ప్రత్యామ్నాయం సూచిస్తే డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు ఏం చెప్తారు? ఇందాక మనం అనుకున్నట్టు బాడీలో ఒక పార్ట్లో మనకి పెయిన్ వస్తూ ఉందంటే దాని అర్థం అది రెస్ట్ అడుగుతుందని అర్థం. మనం మా వాళ్ళు అంటాం, నేను చెప్తానమ్మా రెస్ట్ తీసుకోవాలమ్మా అంటే, అమ్మ సార్ రెస్ట్ తీసుకుని చెప్తా సార్, మేము పొలం పనికి వెళ్ళాలి, ఇంటి పనికి వెళ్ళాలి, పని చేయకపోతే మాకు కుదరదని అంటాను. దానికి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి జ్వరం తగిలింది, జ్వరం తగిలితే ఏం చేస్తాం? ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటాం, అంతే కదా. నాకు రెస్ట్ తీసుకుని కుదరదని జ్వరం ఉన్నా కానీ మనం పనికి వెళ్తే అవుతుంది, జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది, తిరగబడుతుంది, మనకి ఇంకో అనారోగ్య సమస్య ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అదే 2 రోజులు మనం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, 3rd డేకి జ్వరం తగ్గిపోతుంది, మళ్ళీ 4th డే మళ్ళీ యథావిధంగా మన పనులను మనం చేసుకుంటూ ఉంటాం. ఈ మోకాలు కానీ నడుము కూడా అలాంటిది ఇంచుమించు. మనం మోకాలు నొప్పి వస్తూ ఉందంటే మన మోకాళ్ళైనా రెస్ట్ అడుగుతుందని అర్థం. మన నడు నొప్పి వస్తూ ఉందంటే నడుము మనం రెస్ట్ అడుగుతుందని అర్థం. నేను చేయలేకపోతున్నాను, నా వర్క్ కావట్లేదు, నేను లోడ్ ఎక్కువైపోయింది, నాకు రెస్ట్ ఇవ్వరా బాబు అని చెప్పని మన మోకాలు మనల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంది. సో దాన్ని మనం కన్సల్ట్ చేసి దానికి రెస్ట్ ఇచ్చేస్తే ఇందాక మనం అనుకున్నట్టు మోకాళ్ళు ఉన్న వాళ్ళు కింద బాస పట్టేసి కూర్చోవడం కానీ, మెట్లు ఎక్కడం కానీ, పొలం పని చేయడం కానీ తగ్గించుకుంటే అది తగ్గుతుంది. అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళు మాటకు ముందు కొంగే పనులు తగ్గించుకోవాలి. ముందు పొంగటం కానీ, తర్వాత ట్విస్టింగ్ మూమెంట్స్, మనం నడుము తిప్పుతూ ఉంటాం. మనం సాధారణంగా ఇట్లా ఉన్న మనిషి ఇట్లా తిప్పి చూస్తూ ఉంటాం. అట్లా తిప్పడం కూడాను నడుము మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. అలా తిరగాల్సి వస్తే మనిషి మొత్తం తిరగాలన్నమాట, నడుము తిప్పడం కాకుండా అలా చేసుకోవడం. అలాగే నించున్నప్పుడు 2 కాళ్ళు దూరంగా పెట్టి నించోవాల్సి ఉంటుంది, స్టడీ కాకుండాను. అవకాశం ఉంటే ఒక ప్లాట్ఫామ్, ఒక పీట మీద ఒక కాలు కింద ఒక కాలు మీద పెట్టుకోవడం. అలా చేస్తూ ఉంటే మనకి నడుము కూడా కొంచెం రెస్ట్ వస్తూ ఉంటుంది. పడుకున్నప్పుడు కూడా పక్క తిరిగి పడుకోవడం, ఒక పక్క రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అట్లా పడుకోవడం వల్ల కానీ, లేదు వెల్లకిల పడుకోవాల్సి వస్తే మోకాలు కానీ దిండి పెట్టడం వల్ల కానీ మన నడుముకి అనేది కొంచెం రెస్ట్ వస్తూ ఉంటుంది. అలాగే మనం అనుకున్నట్టు వేడి నీళ్ళు కాపడం కూడా మన చిన్న నొప్పులు అన్నిటి కూడా అది రిలీవ్ చేస్తుంది అనమాట. ఇలా ప్రికాషన్స్ తీసుకుంటా ఉంటే మనకి ఈ నొప్పులు అనేవి మనకి దరిచేరకుండా ఉంటాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.